హలో ఎవ్రీవన్. ఈపీఎఫ్ 95 పెన్షన్ డిమాండ్ కొత్త అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోస్ మీకోసమే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎస్ 95 అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995. ఈ స్కీమ్ కింద పదవి విరమణ పరమైన ఉద్యోగులకు నెలకు కనీస రూపాయలు 1000 పెన్షన్ కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. నెలవారీ కనీస పెన్షన్ రూపాయలు 7,500కి పెంచాలనే డిమాండ్ జోరుగా ఉంది. గత సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టర్స్ సమావేశంలో ఈ పెన్షన్ పెంపు అంశాన్ని చర్చించాలని ఆశించిన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే పార్లమెంటు కమిటీ కేంద్ర కార్మిక శాఖ నిపుణులను థర్డ్ పార్టీ స్కీమింగ్ను సమీక్షించాలని సిఫార్సు చేసింది. 2025 చివరికి ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఇందుకు కారణం పెన్షన్ నిధి, కరోనా తర్వాత ఖర్చులు, పెరిగిన జీవన విధానం, ఇంకా పెన్షనర్ల డిమాండ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కనీస రూపాయలు 1000 పెన్షన్ నిర్ధారిస్తోంది. పండుగ సీజన్ ముందు పెన్షన్ పెంపు వస్తుందనే విషయంపై స్పష్టత లేదని ప్రభుత్వం ప్రకటించింది. మీరు ఈపీఎస్ 95 పెన్షన్ పొందుతున్నవారైతే ప్రతి సంవత్సరం జీవన ప్రమాణ పత్రం జమ చేయడం తప్పనిసరి. హయ్యర్ పెన్షన్ కోసం కొత్తగా అర్హతలు, అప్లికేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. తాజా ప్రభుత్వ అప్డేట్ కోసం కనెక్ట్లో ఉండండి. మీ డిమాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారిక నిర్ణయం వచ్చే వరకు రూపాయలు 1000 పెన్షన్ కొనసాగుతుంది. త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.